ప్రైజ్ ద లార్డ్. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అలాగే మీరు ఎవరినైనా ప్రేమించాలి అంటే ముందుగా ఆ ప్రేమకు మాదిరికరముగా ఎవరిని మీరు అనుసరిస్తారు? ఈ ప్రశ్న ఒకవేళ మీరు నన్నడిగితే నేను చెప్పగలను. నా ప్రాణమైన యేసయ్య. ఆయనే నాకు మేలిమి బంగారం. ఆయననే అనుసరిస్తాను. ఆయన మనస్సును, ఆయన విధులను నేను తూచా తప్పను. మరి మీరు? మీరు ఎవరినైనా ప్రేమించాలి అంటే తప్పకుండా ప్రతి పర్సన్ కూడా దేవుని యొక్క ప్రేమను రుచి చూడాలి, ఎక్స్‌పీరియన్స్ చేయాలి. దేవుని యొక్క ప్రేమను ఒక వైపు నుండి ఎక్స్‌పీరియన్స్ చేస్తూ, అనుభవిస్తూ మీకు మీతో ఉండుటకు ఎవరు యోగ్యులో, మీకు ఎవరు ఇష్టమో, మీతో ఉండుటకు ఎవరు యోగ్యులు అని మీరు తలంచారో వారికి ఆ ప్రేమను పంచుతూ, ఆ ప్రేమను నేర్పాలి. తద్వారా ఆ ప్రేమ బంధాలను కడవరకు స్థిరపరుస్తది. ఎందుకు అనంటే, మీ కేంద్ర బిందువు మీరు ప్రేమను ఎక్కడి నుంచి అనుదినము పొందుకుంటున్నారు. కేంద్ర స్థానము యేసుక్రీస్తు ప్రభువారు గనక తప్పకుండా ప్రేమ విషయంలో మీరు ఎన్నటికీ మీ బంధాలలో గొడవలు, అసమాధానాలు రానే రావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మనము జీవితంలో ఎవరినైనా ప్రేమించిన ఆ పర్సన్ కొరకు అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, కుటుంబంలో భార్యాభర్తలు కావచ్చు, యూత్ ఇంకెవరైనా ప్రేమించుకునేవారు కావచ్చు. అయితే వీరి మధ్య ఒకరిని ప్రేమించినప్పుడు వారి కోసం మనం డబ్బును వెచ్చిస్తాం. అస్సలు చూడము. వారి కొరకు గంటల గంటల సమయాన్ని వెచ్చిస్తాం. వారి కొరకు విలువైన వస్త్రాలను కొంటాం. వారి కొరకు మన యొక్క ఆశలను చంపుకుంటాం. మన యొక్క అయిష్టాలు కూడా ఒక్కోసారి ఆవిరైపోతూ ఉంటాయి. త్యాగమైతాం వారి కొరకు. మరి అయితే మనము ఈ ప్రాసెస్‌లో వారికి మనం ఇస్తూ వారు కూడా పుచ్చుకుంటూ ఈ యొక్క విషయంలో మనం గమనిస్తే ఇచ్చే ప్రాసెస్‌లో ఇచ్చి మన నిధి ఖాళీ అయిపోతది. మన కప్పు ఖాళీ అయిపోతది. మన మనస్సు ఎంప్టీ అయిపోతది. తీసుకొని వాళ్ళ నిధి నిండుతది. వాళ్ళ కప్పు నిండుతది. వాళ్ళ యొక్క మనస్సు నిండుతది. నువ్వు ప్రేమ ఇస్తున్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా మనం ఇస్తున్నాం, ఎంప్టీ అయితున్నాం. వారు తీసుకుంటున్నారు, నింపబడుతున్నారు. మనం ఎంత ట్రూగా లవ్ చేస్తున్నా, లేకపోతే ఎంత హంబుల్‌గా ఉన్నా, ఎంత అర్థవంతంగా, డీప్‌గా వారిని కలుపుకుంటూ, ప్రేమిస్తూ, అన్నిట్లో ఆదరణ చూపిస్తూ, ఎంతగా మనము నిజాయితీగా ఉంటున్నప్పటికీ కూడా, అటువైపు నుండి ఏమాత్రం అటువైపు నుండి ఏమాత్రం రాకుండా ప్రేమ విషయంలో ఎంప్టీగా గనక ఉంటే మీరు స్టాప్ అయిపోవటం మంచిది. నేను చెప్పే విషయాన్ని చాలా వివేకంగా మీరు అర్థం చేసుకోండి. ఒకవైపు మీరు ప్రేమ ఇస్తూ ఎన్ని సంవత్సరాలైనా మీరే ఇస్తున్నారు. అటు సైడ్‌గా ఉంటున్న అంటే వన్ సైడ్ లవ్. అటు సైడ్‌గా ఉన్న వ్యక్తులు మాత్రం మీ నుండి పొందుకుంటున్నారే గానీ, మీ నుండి తీసుకుంటున్నారు గానీ, తిరిగి వారు ప్రేమను చూపకపోతే నిజంగా ఆ ఎంప్టీ కప్ మీరు ఇచ్చి ఎంప్టీ అయిపోతారు గదా! ఆ నరకం మీకే దెలుస్తది. ఆ యొక్క ఒంటరితనం మీకే దెలుస్తది. ఆ యొక్క బాధ చాలా చేదుగా ఉంటది. కాబట్టి మీరు ప్రేమను ఇచ్చేటప్పుడు, టైమ్‌ని స్పెండ్ చేసేటప్పుడు, మీ సర్వస్వాన్ని ప్రేమ పేరుతో త్యాగం చేస్తూ మీరు ఆవిరైపోతున్నప్పుడు, అటు సైడ్ నుంచి పరస్పరం ఏ దయ, ఏ ప్రేమ, ఏ బాధ్యత, ఏ యొక్క రెస్పాన్సిబిలిటీ గనక లేకపోతే తప్పకుండా ఆ సహవాసము, ఆ బంధము, ఆ లవ్వు, ఆ ప్రేమ ఖచ్చితంగా నిలవదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎంత నమ్మకంగా ప్రేమించినప్పటికీ కూడా అటు సైడ్ నుంచి ఏ మాత్రము రెసిప్రొకేట్ లేకపోతే, పరస్పరం వారు కూడా మనపై దయ చూపకపోతే, పరస్పరం వారు మన మీద బాధ్యత, కనికరము,
సహాయము, దయ చూపకపోతే తప్పకుండా ఆ బంధానికి పులి స్టాప్ పెట్టేయటం మంచిది. మంచిది. ఎందుకంటే అట్లనే కంటిన్యూ అయిపోతే చాలా నష్టపోవాలి. చాలా దెబ్బతినాలి. చాలా ఒంటరితనం స్పేస్ అయిపోయి చివరికి చావు గోతికి వరకు కూడా వెళతారు. కనుక అదేదో మధ్యలోనే మేలుకొని, గమనించి, గ్రహించి ముందుగానే నో చెప్పేస్తే స్టాప్ అయిపోతే అన్నిటికీ, అందరికీ మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ పర్సన్‌ని మీరు పొందుకోవాలంటే దైవికమైన యేసయ్య ప్రేమ మీకు చాలా, చాలా, చాలా అవసరము. అవసరము, అవసరము. అప్పుడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ ఏ విధంగా ఉంటదంటే ఓవర్‌ఫ్లో, ఓవర్‌ఫ్లో. మనం కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ ఏం రాయబడి ఉంటది ఒక మాట అంటే, "నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది." దేవుని ప్రేమ ఒక వ్యక్తిని దేవుడు నిజంగా ప్రేమిస్తే కీర్తనలు 23:5లో గమనిస్తే ఒక వ్యక్తిని గనక దేవుడు ప్రేమిస్తే నిజంగా ఎంతలా ఆయన ప్రేమ ఉంటదంటే, పొంగి పొర్లుతూ ఉంటది. ఒక బాయ్ ఫ్రెండ్ వారు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారిని అంతలా ప్రేమించాలి. ఒకరికొకరు పరస్పరం, పరస్పరం అంటున్నా. రెసిప్రొకేట్ అని ఇంగ్లీష్‌లో చెప్పబడింది. పరస్పరం దయ చూపాలి, బాధ్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఆదరణ చూసుకోవాలి, సెక్యూర్‌గా ఉండాలి. ఆ విధంగా పరస్పరం ఉన్నప్పుడు ఆ బంధాలు తప్పకుండా దైవికంగా దేవుడు పరిగణిస్తాడు. అట్టి వారిని ఆశీర్వదిస్తాడు. అట్టి వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా ఆ దైవికమైన ప్రేమ ఒకరంటే ఒకరికి కలిగి ఉన్నప్పుడు అన్ని ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేస్తాయి. మొదట్లో యాక్సెప్ట్ చేయకపోయినా రాను రాను, రాను రాను, రాను రాను ఆ యొక్క ప్రేమను ఒకరంటే ఒకరికి ఉన్న ఆ పరస్పర ప్రేమను బట్టి వారి హృదయాలను దేవుడే ఒప్పింపచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకే మన ప్రేమను ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూడండి ఒక బిజినెస్‌లో మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే, ఒక బిజినెస్‌లో షేరింగ్ మనం పెడుతున్నామంటే, మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తాం? ఖచ్చితంగా ప్రాఫిట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఆ లాభాలు రావాలి, మనం పెట్టిన పెట్టుబడి కంటే పదింతలు రావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ప్రేమ కూడా అంతే. మనమే, మనమే ఒకరే వన్ సైడే, వన్ సైడే, వన్ సైడ్ ఎంతకాలం వన్ సైడ్? హ్మ్. ఆ ఒంటరిగా మిగిలిపోకుండా ఉండటానికి ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రేమంటే ఇట్లా ఉండాలా. ప్రేమంటే చాలా ఔన్నత్యమైనదండి. ఐ లవ్ యూ అంటే సరిపోదు. చాలా ఔన్నత్యమైనది. చాలా విలువలు కలిగింది. అమర్యాదగా నడుచుకోదు. అన్నిటిని ఓర్చుకుంటది. హ్మ్. చేదును మనసులో పెట్టుకోదు. అన్నిటిని నమ్ముతది. హ్మ్. కాబట్టి దైవికమైన ప్రేమకు చక్కని వాక్య సంబంధమైన ఈ దైవికమైన ప్రేమకు మీరొచ్చినప్పుడు ఖచ్చితంగా మీ రిలేషన్ అది ఏదైనా కలకాలం ఉంటది. ఆ హ్యాపీనెస్ అనేది ప్రతిదినం మీ మీద ఆ దేవుని ప్రేమ మీ మీద ఆ అభిషేకం కుమ్మరింపబడుతూనే ఉంటది. ప్రతిరోజు ఇంకా ప్రేమ ఎక్కువైపోతూ ఉంటది. ప్రతిరోజు ఒకరి మధ్య ఒకరికి దయ ఎక్కువైపోతూ ఉంటది. ఒకరంటే ఒకరికి కేరింగ్ ఉంటది. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంటది. దేవుడు మీ మధ్య ఉంటే గనక ఆమేన్. కనుక ఈ మాటలు మీ వినికిడిలో దీవెనకరముగా ఉండునుగాక. ఏ లోక ప్రేమను నమ్మవద్దు. ఈ లోక ప్రేమ యేసయ్య ప్రేమకు ఎప్పటికి సాటి కాదు. కనుక గుడ్డివారిగా మిగిలిపోవద్దు. ఆమేన్. అంతేగాకుండా ఒక బ్లైండ్‌గా ఉండిపోవద్దు. అమాయకంగా ఉండిపోవద్దు. మోసపోవద్దు. సాతాను గాడికి చోటివ్వద్దు. ఆమేన్. క్రైస్తవ డినామినేషన్‌లో ఉన్న యూత్ మరి ముఖ్యంగా చాలా ప్రేయర్‌ఫుల్‌గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ అనుదినం చదవండి. దేవునికి దగ్గరగా ఉండండి. వ్యక్తిగతంగా మోకరించి ప్రేయర్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఎవరైనా ప్రతిదినం ప్రేమించేటట్లు. ఎవరైతే మరి ప్రేమలో ఉంటున్నారో వారు కూడా మరి దైవికంగా ప్రేమించండి. జీవితాంతం ఈ వ్యక్తితోనే ఉంటాను ప్రభువా! మమ్మల్ని మీరు అట్లా అభిషేకించండి, ఆశీర్వదించండని ప్రార్థన జేసుకోండి. తప్పనిసరిగా దేవుడు మీ స్టెప్‌ని ఆశీర్వదిస్తాడు. తప్పనిసరిగా దేవుడు మీ యొక్క నిర్ణయాలను దీవిస్తాడు, దీవిస్తాడు, దీవిస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాల వరకైనా మీ బంధం అట్లాగా ఫలిస్తూనే ఉంటది, ఫలిస్తూనే ఉంటది. చాలా చక్కని హ్యాపీనెస్ ఉంటది. మీరు వెనక పడరు. తప్పనిసరిగా మీ ముందుకే ఉంటది. మీ యొక్క స్టెప్స్ దేవుడు నేతిలో పడినట్లే
ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వ ఊరికి సంవత్సరాలు సంవత్సరాలు ఎదురు చూడకండి. దేవుని తట్టు చూడండి. వాక్యాన్ని చదవండి. ప్రార్థన చేసుకోండి. మీ పార్ట్నర్‌ని ప్రేమించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య ఉండి సకల విధములైన సమాధానము మీకు కలిగించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు దేవుని ప్రేమలో మీరుంటే దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చెయ్యరు. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరైతే మరి ప్రేమలో ఉంటూ ఉన్నారో, ఎందరైతే ప్రేమించాలనుకుంటున్నారో, ఎంతమంది కుటుంబాలలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు ప్రభా బంధాలు వారి బలపడాలని ఆశిస్తున్నారో, అట్టి వారందరి జీవితాల్లో బలమైన మీ ప్రేమ సూర్యోదయము వలె ఉదయించునుగాక. స్తోత్రం, స్తోత్రం. ఎవరు దురుద్దేశంతో ప్రేమిస్తున్నారో, స్వార్థముతో శారీరకంగా ప్రేమిస్తున్నారో, ఆ యొక్క ప్రేమల్లోకి ఏ ఒక్కరు ఆడ, మగలు ఏ ఒక్కరు ఇరుక్కోకూడదు నాయనా. పతనా అవస్థలోకి వెళ్ళకూడదు. అయ్యా! ఎవరిని పతనం చేయాలని యవనస్తులను దుష్టుడు ఏ రీతిలో తాకుతున్నాడో వాటన్నిటి నుండి విడిపించండి. పవిత్రమైన రిలేషన్స్‌లో ప్రతి యూత్ ఉండాలి ప్రభువా. చక్కని ప్రేయర్ పార్ట్నర్‌ని కలిగి ఉండాలి. వాక్య సహవాసం కలిగిన పార్ట్నర్‌ని పెట్టుకోవాలి. రక్షణ బాప్తిస్మము పొందిన పార్ట్నర్‌ని పెట్టుకోవాలి. స్తోత్రం. అన్నిట్లో మీ యొక్క ప్రియ బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చండి. ఎంతమంది మాటలు వింటున్నారో వారి దీవించండి. ప్రభు రాకడ వరకు వారి ప్రేమలో వారు ఫలించుదురుగాక. ప్రతి వారికి దేవుణ్ణే వారు ప్రజెంట్ చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క స్వారూప్యాన్ని, దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క పరిశుద్ధతను చాటే యవ్వన సైన్యము లేచునుగాక ఈ రాత్రి. స్తోత్రం, స్తోత్రం. రాంగ్ రిలేషన్స్‌లో ఉండి ఎవరెవరైతే గాయపడ్డారో, ఒంటరిగా ఉండిపోయారో, ఇదిగో సెల్ఫ్ హాని చేసుకోవాలని ఉన్నారో, అట్టి వారందరి సాతాను గాని కెరటాలు ఉచ్చును అయ్యా చీల్చివేయండి నాయన. బలమైన నీతి సూర్యుని వలె వారి జీవితాల్లో ఉదయించండి. మంచి చెడుల యొక్క వివేకము దయచేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యవ్వన బిడ్డలను కాపాడండి. కుటుంబాలను కాపాడండి. బంధాలను కాపాడండి. బంధాలను మరింత దగ్గరగా బలపరచండి. క్రీస్తుకు దగ్గరగా ఈరోజు వచ్చేయాలందరూ. ఈ మాటలు వింటుండగా ప్రతి వారి మీద సాతాను గాని కాడి విరగ్గొట్టి వాని మైండ్ సెట్ అంతా చెదిరిపోవాలి. దేవుని మనస్సు ప్రతి వారికి రావాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ప్రియ సహోదర, సహోదరి. ఈ యొక్క వీడియోను, వర్తమానాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. రేపు ఉదయం నూతన కృప వాగ్దాన కార్యక్రమములో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.